హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశికా స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతున్న మనసు మాట విందో స్టోరీలోని 33వ భాగం. రఘురామ్ గారు కోపంగా, నువ్వేం చేస్తున్నావు నీకు కూడా అర్థం కావట్లేదు అభి, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. పాపం ఆ అమ్మాయిని ఏం చేశావు అని అరుస్తూనే సీత వైపు చూసి, నువ్వు చెప్పమ్మా, నా కొడుకు నిన్నేమైనా అన్నాడా, ఇంకేమైనా చేశాడా చెప్పు, భయం లేదు, నేను చూసుకుంటాను వీడి సంగతి అని అంటే కిందకి సీత భయంతో గుటకలు మింగుతూ, లేదండి, అలాంటిదేమీ జరగలేదు, ఆయన నన్ను తీసుకొని బయటికి వెళ్ళారు అంతే. తర్వాత నేను ఎక్కువసేపు నిద్రపోయాను, తిరిగి లేచేసరికి ఉదయం అయిపోయింది అని అబద్ధం చెప్పటానికి తడబడుతూ చెప్పి, అది అబద్ధమని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా గుటకలు మింగుతూ తలదించేసింది. దెబ్బకి రామ్ చూపుకి వరూతిని బలైపోతే నిషాన్ మాత్రం ఆవేశంగా ఊగిపోతూ, ఏది ఏమైనా సరే నువ్వు చేసింది తప్పు అభి, కనీసం మాకు నువ్వు సీత ఇక్కడ ఉన్నాము అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పిక్చర్ల రాత్రంతా మీకోసం వెతుకుతూనే ఉన్నాము తెలుసా. మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వచ్చావని మేనేజర్ చెప్పటం వల్లనే ఇక్కడికి వచ్చాము, లేదంటే ఇలానే వెతుకుతూ ఉండేవాళ్ళం కదా. ఇంటి దగ్గర అమ్మమ్మ పరిస్థితి, అత్తయ్య వాళ్ళ పరిస్థితి తెలుసా అని అరుస్తుంటే రామ్ అసహనంగా పిడికిలు బిగించి తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద చిన్నగా కొట్టి, ఒక్కరోజు కనిపించిన దానికి ఇన్ని మాటలు అవసరం లేదు నిషాన్, నువ్వు ఒక్కడివే సీతని పట్టించుకున్నంత మాత్రాన తనకు కావలసినవి దొరకవు. తన ప్రాపర్గా ఫుడ్ తీసుకొని 3 days ఆర్ 4 days అవుతుంది తెలుసా. ఆ మాత్రం పట్టించుకోలేకపోయారు నా భార్యని మీరు. తన దారిని తనని వదిలేశారు. మరి మీకు కూడా పనిష్మెంట్ ఉండాలి కదా అని బేస్ వాయిస్తో చెప్పి తండ్రి వైపు చూసి, ఇక్కడ గొడవ చేయకండి డాడీ, ఇది నా ఆఫీస్, గొడవ చేసి నాకు చిరాకు తెప్పించకండి అని అని చెప్పటంతో రఘురామ్ గారు కోపంతో ఊగిపోతూనే, ఇంటికి రా ఆఫ్టర్నూన్ సీత, నువ్వు కూడా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోతే నిషాన్ కూడా సీత వైపు చూసి, కనీసం నువ్వైనా చెప్పాల్సింది కదమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అని అనగానే సీత బాధగా తలపైకెత్తి పెద్దవాళ్ళు వెళ్ళిపోవటం చూసి, తను నాకు కూడా తెలియదన్నయ్య ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనగానే నిషాన్ కొట్టేలా రామ్ వైపు ఒకసారి ఒక చూపు విసిరితే రామ్ సేమ్ నవ్వుతూ చూపుతో, చూసింది చాలు, నోరు మూసుకొని పో అని అనటంతో మధ్యాహ్నం ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవటమే మధ్యాహ్నం కాదు సాయంత్రం వస్తానని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు చెప్పేది కూడా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పేశాడు రామ్. వాళ్ళు కూడా ఇంకేం చేయలేక ఇంటికి వచ్చాక రామ్ని సీతని ఎలా అయినా ఒప్పించి అక్కడే ఉండేలా చేయాలని ఫిక్స్ అయ్యి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం వరకు మాట మంతి లేదు ఇక ఇద్దరి మధ్య. మధ్యాహ్నం లంచ్ కూడా క్యాబిన్కి తెప్పించాడు రామ్. సీతకి తినబుద్ధి కాక పక్కన పెట్టబోతుంటే సీరియస్గా ఒక చూపు చూశాడు. దెబ్బకి పేటలో ఉన్నది మొత్తం కడుపులోకి తోసేసి పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ రామ్ వైపు చూసింది. రామ్ సాటిస్ఫై అయినట్టు ఒక లుక్ ఇచ్చి తన వర్క్లో పడిపోతే ఇక సీతకి గుర్రు పెట్టి నిద్రపోవాలనిపించింది. బికాజ్ ఎప్పుడైతే రామ్ అమెరికా వెళ్ళిపోయాడో ఆ రోజు మొదలు సీతకి సరిగా నిద్ర పట్టలేదు. దానికి తోడు మధ్యలో జరిగిన వాటి వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయి తనకి ఇక ఎవరూ లేరు, తన కోసం ఎవరూ రారు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి రాత్రులు కూడా సరిగా నిద్రపోలేదు. నిన్న రాత్రి మాత్రమే బాగా నిద్రపోయింది, అది కూడా అర్ధరాత్రి పడుకోవడంతో నిద్ర సరిపోలేదు. ఇప్పుడు తినటమే కళ్ళ మీద నిద్ర ఆటలాడుతుంటే ఎలా దాన్ని వెనక్కి పంపాలో అర్థం కాక నిద్ర కళ్ళతో రామ్ వైపు చూసి చిన్నగా నవ్వింది.
ఆ నెక్స్ట్ తను కళ్ళు తెరిచేసరికి రామ్ ఎదురుగా చేతులు కట్టుకొని సీరియస్గా తన వైపే చూస్తూ ఉంటే సీత సడన్గా లేచి నిలబడి, సార్ మీరు ఇక్కడ అని అయోమయంగా అడిగింది. లేదు, కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ల చెస్ట్ అలా హత్తుకొని ఇలా వాలిపోయావు. మళ్ళీ తిరిగి లేచేసరికి ఆ కుంభకర్ణుడు పారిపోయాడు అని వెటకారంగా అడిగితే, చేసిన వర్క్ చాలు కానీ పద, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని సీరియస్గా చెప్పి సీసీ చేతిని పట్టుకుని బయటికి లాక్కెళ్ళిపోయాడు రామ్. అప్పటికే నైట్ షిఫ్ట్ వాళ్ళు రావటానికి ఇంకొక హాఫ్-అన్-అవర్ ఉంది. సో ఆ ప్లేస్లో ఆ ఫేస్ చాలా వరకు ఖాళీగా ఉండటంతో సీతని అక్కడికి తీసుకువెళ్తున్న రామ్ నీ ఎవ్వరూ చూడలేదు. కారులో కూర్చున్నాక రామ్ సీత వైపు సూటిగా ఒక చూపు చూసి, నేను ఒక చోటికి నిన్ను తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళాక అక్కడ నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండను అని మాట రాకూడదు సీత, మైండ్ ఇట్ అని రామ్ సీరియస్గా చెప్పి తనని తీసుకుని మ్యాన్షన్కి వచ్చాడు. అప్పటికే భువనేశ్వరి గారు రాత్రి నుంచి ఏమీ తినకుండా ఉండటం వలన కళ్ళు తిరిగి పడిపోయారని ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ మ్యాన్షన్ చూడటమే సీతకి ఒక్కొక్కటి గుర్తుకు వస్తూ మొహమంతా ముడుచుకుపోయి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు సార్ అని అడిగితే, చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కడికి తీసుకువెళ్ళినా ఎందుకు తీసుకువచ్చాననే మాట రాకూడదని. నేను ఎక్కడికి తీసుకువస్తానో అక్కడికి రావాలి, పద లోపలికి అంటూ సీతని తీసుకురావటమే నిరోష మొహం రకరకాలుగా మారిపోతే సీత వైపు కోపంగా చూశారు మిగిలిన వాళ్ళు. అందులో నిరుపమ గారు, సరియు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సీత లోపలికి అడుగు పెట్టడమే, ఎందుకు ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకువచ్చావు అభి? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఏమైందో చూసావా? చూడు, వెళ్ళి చూడు. ఇదిగో ఈ పిల్ల ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇంట్లో మనశ్శాంతి కరువయ్యింది అని అంటే, ఎనఫ్ అని అన్నాడు రామ్ చాలా కోపాన్ని తనలోనే దాచుకుంటూ. ఆ అరుపుకి ఒక్కొక్కరు సైలెంట్ అయిపోయి భయంగా రామ్ వైపు చూస్తుంటే రామ్ చిరాకుగా అందరి వైపు చూస్తూ, కొంచెమైనా బుద్ధి జ్ఞానం లాంటివి ఏమైనా ఉన్నాయా? నా భార్యని పట్టుకుని ఎన్నెన్ని మాటలు అంటున్నారు. నేను లేని టైంలో కూడా ఇలాంటి మాటలనే నా భార్యని బాధ పెట్టారు అనుకుంటా. అందుకే కనీసం నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి నా భార్య మీద ఎవరైనా మాట తూలారంటే వాళ్ళు నాకు ఏమవుతారన్న విషయం కూడా మర్చిపోయి రియాక్ట్ కావాల్సి వస్తుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సీతని తీసుకుని భువనేశ్వరి గారి రూమ్లోకి వెళ్ళాడు. అక్కడే రఘురామ్ గారు, రాఘవ్ గారు, రూప గారు, రాధిక గారు, నిషాన్, మిగిలిన పిల్లల ఉండటంతో అందరూ కోపంగా రామ్ వైపు చూస్తూ ఉన్నారు. సీతకి ఏం జరిగిందో అర్థం కాక బెడ్ మీద కళ్ళు మూసే పడుకుని ఉన్న భువనేశ్వరి గారి వైపు చూస్తూ, ఏమైందండి మీ నానమ్మ గారికి అని భయంగా అడిగింది ఏడుపుని ఆపుకుంటూ. ముసలి వయసులో ఏం వస్తాయి, మహా అయితే బీపీ, షుగర్ అయి ఉంటాయి. నిన్నటి నుంచి తినలేదు కాబట్టి షుగర్ లెవెల్స్ పడిపోయి ఆ ఆలోచన వల్ల బీపీ కూడా లో అయి ఉండొచ్చు, అంతకు మించి ఏమీ లేదు అని రామ్ చెప్పాడు. కానీ తన కళ్ళల్లో నిల్చుని నీళ్లే చెప్తున్నాయి తన నాన్నమ్మ కోసం తను ఎంత బాధపడుతున్నాడో. అది ఎవరికి అర్థం కాకపోయినా సీతకి అర్థమయ్యి, బాధపడకండి రామ్ గారు, మీ నానమ్మ గారికి బాగవుతుంది, నాకు నమ్మకం ఉంది అని అంది. వాళ్ళ మాటలకి నిదానంగా కళ్ళు తెరిచిన భువనేశ్వరి గారు ఎదురుగా రామ్ని చూసి కన్నయ్య అంటూ హుషారుగా లేవబోయారు. కానీ ఓపిక లేక మళ్ళీ మంచం మీద అలానే పడిపోతే రామ్ కంగారుగా, నాని ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను కదా, ప్లీజ్ రెస్ట్ తీసుకో. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అన్నాడు చిరుకోపంగా. అయ్యో కన్నయ్య, అంతి పని మాత్రం చెయ్యకు అంటూ రామ్ని దగ్గరికి రమ్మని పిలిచి వచ్చిన రామ్మోహాన్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నా కన్నయ్య నువ్వు, నీలోనే నా భర్తని చూసుకుంటూ బ్రతుకుతున్నాను కన్నయ్య. అచ్చు నా భర్త పోలికలో పుట్టిన నా బంగారానివి,
నా ఇంటి మొదటి వారసుడివి నువ్వు అని ఎమోషనల్ అవుతుంటే, సరే సరే నాని, ఇలా ఎమోషనల్ అవ్వకు, నేను ఇక్కడే ఉన్నాను కదా అని సీత వైపు చూసి, త్వరగా జ్యూస్ ప్రిపేర్ చేసుకొనిరా వితౌట్ షుగర్ అని అన్నాడు. తన కన్నీళ్లు తుడుచుకున్న సీత గబగబా కిచెన్లోకి వెళ్లి సుజాత గారు పలకరిస్తున్నా పట్టించుకోకుండా ఫ్రెష్ జ్యూస్ భువనేశ్వరి గారితో పాటు రామ్కి కూడా తీసుకొని వెళ్ళింది. రామ్ రావటమే అందరూ బయటికి వెళ్ళటం వలన ఆ రూమ్లోకి ఎవరూ రాలేదు, కానీ బయట నిలబడి మొత్తం చూస్తూ ఉన్నారు. రామ్ని భువనేశ్వరి గారిని దగ్గరికి తీసుకోగానే ఆవిడ మొహంలో కనిపించిన సంతోషం చూసి అందరికీ సంతోషం వేసింది, ఆఖరికి నిరోషాకి కూడా. ఇక సీత జ్యూస్ తీసుకువచ్చాక రామ్నే స్వయంగా భువనేశ్వరి గారికి జ్యూస్ తాపగానే సీత రామ్ నోటి దగ్గర జ్యూస్ పెట్టింది. ఇదేంటి అన్నట్టు చూసిన రామ్ వైపు భయంగా చూస్తున్న సీత, మీరు మధ్యాహ్నం కూడా సరిగా తినలేదండి, ఖాళీ కడుపుతో ఎలా ఉంటారు చెప్పండి, ఇంతవరకు ఎప్పుడు మీరు ఇలా ఉన్నట్టు నేను చూడలేదు. ప్లీజ్ రామ్ గారు, నా కోసమైనా తాగండి, నా కోసం కాకపోతే మీ నాన్నమ్మ గారి కోసమైనా ప్లీజ్ అండి అని కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్ చేయటంతో రామ్ సీత కళ్ళల్లోకి చూస్తూ సరే అన్నట్టు తల ఊపి జ్యూస్ తాగేశాక, ఈ మాత్రానికి పొంగిపోకు, నీ మీద కోపం పోయిందని అస్సలు అనుకోకు అని చాలా సీరియస్గా చెప్పి భువనేశ్వరి గారితో, ఏంటిది నాని, ఇలా ఎందుకు అయిపోయావు అని అడిగాడు కోపంగా. నా కన్నయ్య నాకు దూరంగా ఉంటే ఇంకెలా ఉంటాను కన్నయ్య అని అన్నారు భువనేశ్వరి గారు. ఆ మాటకి సీత అదంతా జరిగింది తన వల్లే అనుకుని గిల్టీనెస్తో తలదించుకుని ఏడుపుని ఆపుకోవటానికి పెదవి చివరిని పంటి కింద నొక్కి పట్టుకుంది. ఇంతలో భువనేశ్వరి గారు రామ్ చేతులు పట్టుకుని, నాతోనే ఉండిపో కన్నయ్య, నా నుంచి దూరంగా వెళ్ళకు ప్లీజ్, ఈ ముసల్దాని మీద కొంచెమైనా జాలి చూపించు అని బ్రతిమలాడుతుంటే సీతకి కడుపు తరుక్కుపోయింది. సింహం లాంటి ఆమెని ఇలా బ్రతిమలాడుతూ ఉంటే చూడటం, అది కూడా తన వల్ల కావటంతో నాని అని అసహనంగా పిలిచిన రామ్ ఇంటెన్షన్ అర్థం చేసుకున్న భువనేశ్వరి గారు నీరసంతోనే, ఇకపై సీత విషయంలో ఎటువంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను కన్నయ్య, ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచు. నాకు తెలుసు నీ భార్య విషయంలో నువ్వు చాలా కోపంగా ఉన్నావని, అందుకే ఇంటికి రాలేదని, ప్లీజ్ కన్నయ్య ఈ ఒక్కసారికి క్షమించు, సీతని కూడా ఇక్కడే ఉండనివ్వు, మనమందరం కలిసి సంతోషంగా ఉందాం కన్నయ్య, మీ సంతోషానికి ఎవరూ అడ్డు రాకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చారు భువనేశ్వరి గారు. ఆవిడ అంత తగ్గడం రామ్కి ఏమాత్రం నచ్చకపోవడంతో కష్టంగా, సరే నాని, కానీ ఇదే ఫైనల్, ఈసారి కానీ నా భార్య ఇంట్లో ఎవరి వల్లైనా బాధపడిందే అని తెలిస్తే వాళ్ళు నా భార్యని పంపించడం కాదు, నేనే తీసుకొని వెళ్ళిపోతాను, తనకి జీవితాంతం సంతోషాన్ని భరోసాని ఇస్తానని ఇంటికి తీసుకువచ్చానే కానీ కష్టాల వైపు వదిలేస్తానని కాదు నాని అని సీరియస్గా చెప్పి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని సీత చేతిని పట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతే అందరూ సంతోషంగా లోపలికి వచ్చి, మొత్తానికి సాధించావమ్మా, మన అభిగాడు ఎవరి మాట విన్నా వినకపోయినా నీ మాట ఖచ్చితంగా వింటాడు అని అంటే ఆవిడ నీరసంగానే నవ్వి, నాకు తెలుసు నా కన్నయ్య మనసు గురించి, ఆ మనసుకి దెబ్బ తగిలితే అది మానటం చాలా కష్టం, అందుకే ఇంతలా రియాక్ట్ అయ్యాడు, అయినా జరిగిన దాంట్లో మన తప్పు కూడా ఉంది కదా అని అనటంతో అందరి మొహాలు పారిపోతే, మా తప్పేముందమ్మా, నువ్వు అందరినీ కలిపంటున్నావు, ఆ పిల్లకి ఒళ్ళు కొవ్వెక్కి అని అంటూ ఉండగానే భువనేశ్వరి గారు ఒక్కచూపు చూశారు. ఆ చూపుకి తగ్గిన నిరుపమ గారు, సారీ అమ్మా, వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి, మీకు ఎవరికి నా కన్నయ్య బాధపడ్డదు, మీ పంతాలు మీ పట్టింపులే మీకు అవసరం అని కోపంగా చెప్పి అందరినీ బయటికి పంపించేసిన భువనేశ్వరి గారు ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు. ఇక తన కన్నయ్య తన దగ్గర నుంచి వెళ్ళడని
రూమ్కి వెళ్ళిన రామ్ ఫ్రెష్ అవ్వటానికి టవల్ తీసుకొని వెళ్తూ, సీత నాతో రావే, నా వీపు రుద్దుతూ అని అల్లరిగా అన్నాడు. రామ్ మాటికి సీత షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోతే, ప్రతిదానికి ఇలా బిగుసుకుపోవటం దీనికి బాగా అలవాటైపోయింది అని చిరాగ్గా అంటూ సీత చేతిని పట్టుకుని లాక్కుని వాష్రూంలోకి తీసుకువెళ్ళాడు రామ్. లోపలికి వచ్చాక కానీ అర్థం కాలేదు సీతకి ఏం జరిగిందో. దెబ్బకి భయంతో, నేను వెళ్తాను రామ్ గారు ప్లీజ్ అని అంటే, ఏంటే వెళ్ళేది, ముందు నాకు వీపురొద్దు, చక్కగా స్నానం చేయించు, మొగుడికి సేవలు చేయడం నేర్చుకోవే, మరి బండరాయిలా ఉండకు. ఏంటో, నా పెళ్ళానికి నేనే సేవలు చేయాల్సి వస్తుంది కానీ నా పెళ్ళాం మాత్రం నన్ను అర్థం చేసుకోవటం లేదు అని అంటూ షర్ట్ తీయగానే సీత గుటకలు మింగుతూ, అది కాదు రామ్ గారు అంటే, రామ్ అక్కడ ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చొని, ఏది కాదే, ఉదయం గుడ్లప్పగించి గుడ్లగూబలాగా చూశావు కదా, ఇప్పుడేమయ్యిందని ఇలా వణికిపోతున్నావు, మూడిని చూసుకోవడానికి కూడా ఇంత భయమేంటే నాకు అర్థం కాదు అని విసుగ్గా అన్నాడు. అది కాదు రామ్ గారు అంటే, ఏది కాదే, ప్రతిసారి ఇదొక డైలాగ్ వేస్తావు, నోరు మూసుకొని చేస్తావా, నన్నే నీకు స్నానం చేయించమంటావా, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని అనటంతో సీత బెదిరిపోయి వద్దు వద్దని రామ్ కోరినట్టే వీపురుద్ది బయటికి వచ్చేసింది. రామ్ నవ్వుకుంటూ మిగిలిన స్నానం పూర్తి చేసి వచ్చి డ్రెస్అప్ అవుతుంటే సీత టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. రామ్ ఫ్రెష్ అప్ అయ్యి తన ఫోన్ తీసుకొని ఆ ఇంటి సెక్యూరిటీ హెడ్కి కాల్ చేసి, చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంటే, ఆల్రెడీ కాపీ ఉంది సార్, మీ ఫోన్కి సెండ్ చేయమంటారా అని అడిగితే, ఓకే సెండ్ చేయండి అని చెప్పి ఫోన్కి కాపీ రావటమే తన ఫోన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని వీడియో ఓపెన్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.